సార్ మీరు అసలు ఎలా ఈ రాజకీయ విశ్లేషణలకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు అన్నట్టు ఇందాక చాలామంది అలా వచ్చేసి వాళ్ళకున్న అభిమానాన్నో లేకపోతే విమర్శలుగా చేస్తున్నారు. బట్ మీరు గ్రౌండ్కి వెళ్ళి వాటన్నిటిని చూసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది? అది కూడా పర్టికులర్లీ వైసీపీ పార్టీకి సంబంధించి. నేను అంటే ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకోమ్మా, మనకి క్లాస్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అలవాటు ఉండేది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడికి భుజమే డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాం, అందరిని ఏడిపిస్తూనే ఉంటాం క్లాస్లో. వాడికి మనం ఒక్కసారి చిన్న మూమెంటం ఇస్తే చాలు, వాళ్ళు విల్ డూ వండర్స్. ఇప్పుడు నేను మార్కెట్లో గమనిస్తే అంటే ముప్పేట దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద. ఏం చేసినా తప్పే. ఈ రోజు దాకా ఒక్కటి కూడా చూడు, నిన్నటిదాకా పేపర్లో చూడు, ప్రతిదీ జాబే లేదు, అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ రావాలి. నిన్న వాళ్ళంతరాలే సిగ్గుమొహాలు వేసుకొని బుర్ర జ్ఞానం ఉందో లేదో 135,000 మంది సచివాలయ వ్యవస్థని గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసింది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎప్పుడు పండగల్ని పాయసం అడిగి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఏ చరిత్రలో ఎక్కడైనా 135,000 ఉద్యోగాలు ఒక్క తాటిని ఇవ్వడం ఎక్కడైనా చూసాం మనం? ఆయన అగ్రిగేట్ 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాడు స్టేట్లో. అభివృద్ధి నిరంతరం జరుగుతున్నది. నిన్న కాక మన సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయిందమ్మా, దాంట్లో 5,000 మంది ఉపాధి. అండ్ మీరు గ్రాస్ రూట్లో మీరు ఏదైనా చూడండి, వాళ్ళు కియా కంపెనీ గురించి హరికథలు చెప్తున్నారు. ఈ స్థాయిలో గమనించారు లేదో, దేశంలో తయారవుతున్న ఏసీల్లో మోర్ దెన్ 36-70% ఇక్కడ మన రాష్ట్రం నుంచి. కియాన్ మేమే తీసుకొచ్చాము, జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేక వెళ్ళిపోయారు. అయిపోయిందమ్మా. ఇప్పుడు దీనికి ప్రజలకు కూడా ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలి. ఇప్పుడు మనకి గతంలో వీళ్ళు ప్రభుత్వం 3 సమ్మిట్లు ఏవో పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం 3 సమ్మిట్ల అవుట్కమ్ 19,50,000 కోట్లు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ పెట్టారు, 13,50,000 కోట్లు. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ టెన్యూర్లో ఒక 3 నెలల క్రితం ఇచ్చిన స్టాటిస్టిక్స్లో 103,000 కోట్లు గ్రౌండ్ అయ్యి అని వచ్చింది. నిన్నటితో అది 180,000 కోట్లు గ్రౌండ్ అయ్యి అఫీషియల్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి. 180,000 కోట్ల పెట్టుబడులు వివిధ స్థాయిలో కంపెనీలు వచ్చాయి. ఉదాహరణకి డైకిన్, అశోక్ లేలాండ్, ఇలాంటివన్నీ కంపెనీలు, ఏషియన్ పెయింట్స్, మీరు యూ నేమ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు ఇక్కడ దాకా. దాని మీద ఒక పెద్ద చర్చకి నేను ఎవరితోనైనా సిద్ధంగానే ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. గ్రాసిమ్ అనే యూనిట్ని జగన్మోహన్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేశారు. గ్రాసిమ్ ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి? 2019లో, 2019 కన్నా ముందు. కానీ గ్రౌండ్ అయింది ఎప్పుడు? ఈ టెన్యూర్లో. ఒక ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది శాశ్వతం, స్థిరం. రెండోది, ఈ ప్రభుత్వాన్ని నిర్వర్తించడానికి మనం ఇచ్చే అవకాశం, గతంలో తెలుగుదేశం, ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ, ఇవి అశాశ్వతం. ఈ అశాశ్వతమైన ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు, ఎలా పడి చేస్తారు. కానీ రాష్ట్రాన్ని అవహేళన చేస్తుందో అంటే గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి తేడా, గత ప్రభుత్వంలో 34,914 కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చిందని కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యి పడ్డాయి? 24 లక్షల పైచీలకు ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళే లెక్కలు, నేనేం మీరు కాదు. అదే కదా మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్. యాడిస్టిక్ ఏంటి? కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని వచ్చాయి, అలాగే కొత్త ఐటీ ఎంతమంది కడుతున్నారు. ఈ 2 టాలీ చేసుకోండి. ఉపాధి కల్పించబడిందో లేదా ప్రజలకు అర్థమవుతుంది. అంచేత అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పేద్దామని కూర్చున్నప్పుడు ఈ అబద్ధాల దాడి నుంచి ఎందుకు వీడిని వివక్షణ చేసి ఒక కుర్రాన్ని పట్టుకొని చెతగొడుతున్నారు అందరూ. ఆ కుర్రాడే జగన్మోహన్ రెడ్డి. అందరూ అబద్ధాలు చెప్తారు, కూడా నిజం చెప్పడు. అనిపించింది. నేను ఇంకొకటి చెప్పాలంటే అమ్మా, నేను చూశాను చాలామంది విశ్లేషకులు పేపర్లు చూస్తారు, పేపర్లు చదివినవి ఒక విశ్లేషణ స్థాయిలో ఇందాకే చెప్పా, వాళ్ళు విశ్లేషిస్తుంది, వీళ్ళు విశ్లేషించేస్తున్నారు. అందులో యాడ్ ఎక్కడ అవుతుంది? యాడ్ అన్నది ఎక్కడ అవ్వట్లేదు. ఎడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వానికి మనం చేసామని చెప్పడం కోసం నేను మొదలెట్టాను. రెండోది, నాకు కొంతమంది మిత్రులు ఉండేవారు, నేను విశ్లేషకుడు కానప్పుడు, వాళ్ళు అధికార ప్రతినిధులనే అవ్వచ్చు, పేర్లు ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. కేవలం రూముల్లో కూర్చొని గంటలు చర్చించడం, చర్చికి వెళ్ళిన తర్వాత అబ్బా జబ్బా, బీజేపీని ఏమనకూడదు, జనసేన ఏమనకూడదు, ఎవడు మట్టుగాడు ఊళ్ళల్లో షీల్డ్లు కట్టుకొని డిఫెన్స్ ఆడడానికి వెళ్ళేవారు రాహుల్ ద్రవిడ్లాగా. అప్పుడు చూశారు. ఇప్పుడు రాష్ట్రానికి నెట్ట నిలువున మోసం చేసినవి 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, బుద్ధి జ్ఞానం లేకుండా ఏది లేకుండా అలా వెంకయ్యనాయుడును జయప్రకాష్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలైపోయాం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా నేను విభజన హామీలు అని డ్రాఫ్ట్ బిల్లో పెడతానన్న దగ్గర నెక్స్ట్ వచ్చి మా ప్రభుత్వం అని చెప్పి ఈ వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కలిపి ఈ జయప్రకాష్ నారాయణ ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు ఇంట్లో కూర్చున్నట్టుకున్నారు. ఈయన ఇచ్చిన ఈ దిక్కుమాల ఐడియాలకి రాష్ట్రం బలైపోయింది. చీఫ్ సెక్రటరీ ఇలా ఎవరితో ఎందుకు మాట్లాడలే?